నమస్తే రాష్ట్ర ప్రజలందరికీ. దాదాపు ఎస్సీ వర్గీకరణ అనే అంశం 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఆ ఎస్సీ వర్గీకరణ అంశంలో దాదాపు ఏబిసిడి వర్గీకరణ కావాలనే అంశం మీద మందకృష్ణన్న మాదిగ గారు, అదేవిధంగా తదితర నాయకులందరూ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చాలామంది నాయకత్వం వహించి అనేక కార్యక్రమాలు, అనేక ధర్నాలు, అనేక ఈ పోరాటాల ఫలితమే ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఒక తీర్పును బయట ప్రపంచానికి తెలియజేశారు. దేశంలో ఎక్కడెక్కడ ఎస్సీ వర్గీకరణ విషయం మీద రాష్ట్రాలలో ధర్నాలు కార్యక్రమాలు నిర్వహిస్తారో ఆ లెక్క ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద పూర్తిగా రాష్ట్రాలకు ఒక అవగాహన విధి విధానంలో భాగంగా మీరే ఈ రాష్ట్రంలో వర్గీకరణ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండే సామాజిక వర్గాలలో న్యాయాన్ని సమకూర్చే విధంగా ఏర్పాటు చేయమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు తెలియజేశారు. కాబట్టి అదేవిధంగా చాలామంది పాత నాయకులు కావచ్చు, మందకృష్ణన్న గారికి కావచ్చు, గౌరవనీయులు, అదేవిధంగా చాలామంది నాయకులు దండువీరన్న గారు కావచ్చు, అదేవిధంగా పేరుపోగు వెంకటేశ్వరరావు కావచ్చు, రకరకాలుగా వ్యక్తులందరూ చాలా వరకు ఈ నాయకత్వాన్ని ఇంకా నాయకులు చాలామంది గౌరవనీయులు ఎంతోమంది నాయకులు ఈ పోరాట ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ పైన ఒక అంశాన్ని రాష్ట్రాలకు వెలువడించి ఆ తీర్పు విధి విధానంలో రాష్ట్రాలు ఖచ్చితంగా వర్గీకరణ అంశాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి అనే అంశం ఒక గట్టిగా అక్కడ సుప్రీంకోర్టు నుంచి వెలువడింది. కాబట్టి ఈ విధి విధానంలో భాగంగా మాదిగ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులకు, అదేవిధంగా చాలా వరకు ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిశలు శ్రమించిన చాలా వ్యక్తులకు, అదేవిధంగా వేరే సామాజిక వర్గాలు కూడా ఎస్సీ వర్గీకరణ కరెక్టు అని చాలా వరకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా సంపూర్ణంగా మా పార్టీ మహాజన రాష్ట్ర సమితి 2019 నుంచి అనేక కార్యక్రమాలు పాల్గొన్నా కూడా వర్గీకరణ విషయంలో పూర్తిగా మద్దతు కూడా మేము ఉన్నాం. కాబట్టి అనేక విధి విధానాల్లో భాగంగా ఈరోజు ఎస్సీలలో 60 కులాలు ఉంటే 60 కులాలలో చాలా వరకు పేద సామాజిక వర్గాల విధి విధానంలో భాగంగానే వాళ్ళు జీవన విధానాలు ఉన్నాయి. ఈరోజు అదే జీవన విధానంలో ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఏలో కొంతమంది, బిలో కొంతమంది, సిలో కొంతమంది, డిలో కొంతమంది అన్ని విధాలుగా వారి పేదరిక నిర్మూలన విధి విధానంలో భాగంగా చాలా వరకు న్యాయం జరుగుతుందనే కూడా ఆశయం. అదేవిధంగా విద్యార్థి విధానంలో కావచ్చు, ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, పారిశ్రామిక విధి విధానాల్లో కావచ్చు, రకరకాలుగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ సామాజిక వర్గాలలో కొంతవరకు లబ్ధి చేకూర్చుకొని ముందుకు వెళ్ళే విధి విధానాలు సుప్రీంకోర్టు కల్పించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడైతే వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వర్గీకరణ విషయాన్ని పూర్తిగా వెంటనే అమలు చేసే విధంగా మీ శాయశక్తుల ముఖ్యమంత్రి వర్యులు పని చేయాలని కూడా మేము మహాజన రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి వర్యులందరికీ కూడా రాష్ట్రాల విధాలుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై మహాజన, జై మహాజన.